सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. అరే ఏంటిది అదిలో డిస్కనెక్ట్ అయింది ఏమైంది ఒకసారి చూస్తాను అరే ఇదిలాగా ఈ ప్లగ్ అలా బయటకు వచ్చింది అరే ఇదిలా సాధ్యం ముందు ఎవరు డబ్బులు తింటారో వాళ్ళు ముందుకు రండి. వైర్ ని కట్ చేయమని మాకు బాస్ ఆర్డర్ ఇచ్చాడు, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. మాకేమీ తెలీదు, పారిపోదాం పదరా. మళ్ళీ ఇటు పక్కకు అసలు రాము. శివ నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను. అసలు నాకేమైంది? మ్యాగ్మండోషా మనుషులు నా ల్యాబ్కి వచ్చి నీ వైర్ని కట్ చేశారు. అందువల్లే నువ్వు అక్కడ మైకులో ఉన్నావు. ఇక నువ్వేం కంగారు పడక్కర్లేదు శివ. నువ్వు భయపడకుండా పని చూసుకో అక్కడ. నేను బాగానే ఉన్నాను. మీరు తాతయ్యని వెంటనే మీ ల్యాబ్కి రమ్మని చెప్పండి. అప్పుడు కూడా ఇంకా ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళ సంగతి ఆయన చూస్తారు. అలాగే నేను ఆయన ఇక్కడికి రమ్మని చెప్తాను. ఫ్రెండ్స్, నేను వెళ్ళి మ్యాడ్ మెండోజాని ఫాలో చేసి వాడిని ఆపుతాను. మీరు నా వెనకాలే వస్తూ ఉండండి. నాయక, ప్రిన్స్, ప్లీజ్ మీరు కూడా రండి. మాకు మీ సహాయం అవసరం అవుతుంది. నువ్వు దిగులు పడకు శివ, నేను నీకు తోడుగా ఉంటాను. ఏ సాయం కావాలన్నా చెప్పు, నేను నీకు చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఫ్లోటోరియం కొండ ఎక్కడుందో చెప్పు. అదిగో వచ్చేసాం, అక్కడికి వెళ్ళండి. మౌంటైన్ ఆఫ్ ఫ్లోటోరియం ఇదే. దొరికింది. నీకు రాయి దొరికింది కదా, ఇక నేను వెళ్ళొచ్చా? సరే, త్వరగా నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు ఇక్కడి నుంచి. మంచి విషయం, నేను తప్పించుకున్నాను. చాలా భయపడ్డాడు. అలా చూడండి, ఎలా భయపడి పారిపోతున్నాడు. త్వరగా రండి, ఇక్కడున్న వాటినన్నిటిని మనం తీసుకోవాలి. కమాన్, పని మొదలు పెడదామా? అన్నిటినీ చిన్నవిగా మార్చేస్తాను. త్వరగా వెళ్ళి వాటన్నిటినీ మీ బ్యాగులో వేసుకోండి. వెళ్ళండి. ఇకపై ఏ శక్తి ప్రపంచంలో నన్ను అడ్డుకోలేదు.
తెలిసింది బాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాస్ మీ రాయిని ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే వేరే రాయిగా కూడా ఉండొచ్చుగా. యు ఆర్ రైట్ గిరిగిట్ లాల్, ఇప్పుడే చెక్ చేద్దాం. అరే ఏంటిది, ఈ రాయి పేర్లేదు, మరో రాయిని తీసుకురా. బాస్ బాస్, ఈ రాయిని చెక్ చేయండి. ఇప్పుడు చూద్దాం. ఏంటిది, ఈ రాయి కూడా పేర్లేదు, మరో రాయి తీసుకురా, వెళ్ళు. బాస్ నారాయణ చూడండి. ఇది ఆ రాయి కాదు. అయితే బాస్ దీన్ని చూడండి. ఇది కూడా కాదు. బాస్, ఇది ఇది కాదు. చూడండి. సరైన రాయిని వెతికి తీసుకురావడం మీకు చేత కాదా? త్వరగా వెళ్ళండి, వెళ్ళి సరైన రాయిని వెంటనే తీసుకురండి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళి ఆ రాయిని వెతుకు పో. బాస్ ఎప్పుడు నా గురించి ఆలోచించరు, ఎప్పుడు చూసినా నన్ను తిడుతూనే ఉంటారు. ఇది ఎవరు రాయా? అరే ఏం చేస్తున్నావు గిరిగిట్ లాల్? లేదు లేదు, నేనేమి చేయలేదు బాస్, నన్ను నమ్మండి. ఇలా చూడు గిరిగిట్ లాల్, నిన్ను ఎవరు కొట్టరు. నువ్వెందుకు దాక్కుంటున్నావు? బయటకు వచ్చాయి. వస్తున్నాను బాస్. చెప్పండి బాస్, ఏం ఏ చెప్పాలనుకుంటున్నారు? రాయిని విసిరేసావు? ఏ రాయని చెప్పు. ఎర్ర రాయినా? అయితే వాటన్నిటిని ఇలా తీసుకురా త్వరగా. తీసుకోండి బాస్, ఎర్ర రాళ్ళు. ఆ ఎర్ర రాయే ప్లోనోటోరియం రాయి. అందరూ వెళ్ళండి, ఆ ఎర్ర రాయి ఎక్కడైతే ఉందో వాటన్నిటిని తీసుకోండి. boss. వెళ్ళండి, త్వరగా తీయండి. ఓకే బాస్. బాస్ భూకంపం వచ్చేలాగా ఉంది బాస్. ఏంటిది? జైంట్ స్టాచ్యూనే నేను ఆ విలేజ్ లో చూసింది. ఇప్పుడు దీన్ని కూడా చిన్నదిగా చేశారంటే నేను ఈజీగా పట్టుకుంటాను. ఆ తర్వాత దీన్ని ముక్కలు చేసి తీసుకువెళ్తాను. అదే గనక జరిగిందంటే నేను అందరికంటే గొప్ప ధనవంతుడిని అవుతాను. లేదు 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 లేదు, వద్దు వద్దు వద్దు, మేము సరెండర్ అవుతాం, సరెండర్ అవుతాం. త్వరగా వచ్చేసాయి. వీడికి ఇప్పుడే సరైన పాఠం నేర్పిస్తాను. నా తుపాకీ ఎక్కడ కనిపించదు. బాస్ మీరు చూస్తే చాలా బలంగా ఉన్నాడు, మనం త్వరగా రా. త్వరగా రా, పారిపో. వీడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అనుకుంటాను. అందుకని మనకు దొరికిన రాళ్లతోనే మనం గొప్ప ధనవంతులం అయిపోదాం. అవి చాలులే మనకి. టైగర్, త్వరగా మమ్మల్ని ఇక్కడి నుంచి మీ దగ్గరికి తీసుకెళ్ళు. త్వరగా రిమోట్ బటన్ ని ఆన్ చేయి. హలో బాస్, రిమోట్ ఇప్పుడు గేమ్ ఆడుతున్నాను. ఏంటి టైగర్, కామెడీ చేయడానికి ఇది సరైన సమయం కాదు. త్వరగా నువ్వు ఆ రిమోట్ ద్వారా మన చోటికి తీసుకువెళ్ళు. ఏంటి బాస్ మీరు అనవసరంగా మేమేం మాట్లాడుతున్నాం? మేము పానీపూరి తింటూ ఉన్నాం. ఆ కుంఫు ఎక్స్పర్ట్ సేనాచార్య దగ్గర ఇప్పుడే తన్నులు తిని వచ్చాం. చాలా ఆకలేసింది బాస్, అందుకే మేము పానీపూరి తిని వచ్చాం. అరే రే, వీడు కూడా వచ్చాడు. ఆల్రెడీ మనం సమస్యల్లో ఉన్నాం, ఇప్పుడు ఈ శివ కూడా వచ్చి పడ్డాడే. వీడు మనల్ని ఫాలో చేయడం ఆపడం లేదు. సరే టైగర్, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. మన డెన్ చాలా దూరంలో ఉంది. ఇప్పుడు మనకంత సమయం కూడా లేదు. అందుకని ఎక్కువ మంది మన వాళ్ళని వెంటనే తీసుకొచ్చి ఆ సైంటిస్ట్ ని మీరు కొంచెం సేపు బిజీగా ఉంచారంటే అదే సమయంలో వైర్ ని కట్ చేసేసి బ్లాస్ట్ చేసేయండి. వీళ్ళందరి కథ అంతమైపోవాలి. ముందుగా ఆ శివ వైర్ ని కట్ చేయాలి. అట్లీస్ట్ శివ దగ్గర నుంచి తప్పించుకుంటే అది పెద్ద విషయమే. త్వరగా త్వరగా వెళ్ళు. ఈయనలా ఇక్కడికి వచ్చారు? ఈయన స్టాచ్యూని నేను గ్రామంలో చూశాను కదా, అలాంటి ఆయనకి ఇలా ప్రాణం వచ్చింది. హలో హలో, నేను మీ స్నేహితుడిని, నా మాట వినిపిస్తోందా? వి ఆర్ ఫ్రెండ్స్. హలో.
వైర్ కట్ చేయడానికి ముందు నేను పాడే ఒక పాటని విను. అరే సైంటిస్ట్ మొహం ఎలా మారిపోయింది. రండి రండి, వచ్చి నేను పాడే పాటని బాగా వినండి. అరే నేను మీ సంగీతాన్ని వినడానికి ఇక్కడికి రాలేదు గాని నువ్వు వైర్ కట్ చేయరా. దాని మీద చెయ్యి పెట్టండి, చెయ్యి కట్ చేసేస్తాను. హయ్యా! అరే మళ్ళా సైంటిస్ట్ వచ్చేసాడు. ఒరే పారిపోరా, పదరా, రండి తాతగారు, వాళ్ళకి పాట నేర్పిద్దాం. మన మిత్రులు వాళ్ళ దగ్గర ఇరుక్కున్నారు, పదండి మనం వెళ్ళి కాపాడదాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.